మీ ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. సభ సక్సెస్ చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికి కూడా ప్రత్యేకంగా మహిళలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఇంత పెద్ద సభ కనివిని ఎరగని రీతిలో ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ కానీ ఇబ్బంది కానీ నిరసన కానీ లేకుండా నిర్వహించిన అటువంటి సహకరించినటువంటి అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విజయోత్సవ సభ నిజంగా కూడా వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లా కొత్త రూపాన్ని దాల్చబోతోంది అనటానికి ఇంతకంటే ఇంకేం కావాలి ఆధారాలు. ఇచ్చినటువంటి వరాలు ఆఖరికి సభ ప్రారంభం కాబోతుంది అనేది కూడా కార్పొరేషన్ కు 200 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. నిన్న జీవో ఆ కార్పొరేషన్ ని, మేయర్ గారిని ఏ నియోజకవర్గంలో తిరగకుండా కట్టడి చేసి 2 కోట్ల నిల్వ ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టి ఎలక్షన్లకు వాళ్ళు చేసిన పాపాలకు అప్పుడు కట్టలేక వస్తున్నాం. మిత్తి అప్పుడు కాంట్రాక్టర్లు ఇదివరకు మా హాయంలో టెండర్ పిలిస్తే 10 మంది వచ్చేది. టెండర్ పిలిస్తే వచ్చేటోళ్ళు లేకుండా అయిపోయింది వీళ్ళు చేసిన పాపాలకు. ఇలా మళ్ళీ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి కుక్కలు మరుగుతాను కొన్ని. అసలు ఇప్పుడు కూడా ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? వాటికి నవ్వుతారు ప్రజలని ఆలోచన కూడా వస్తలేదు వాళ్ళకి. ఇంకా ఏం చేసిండు, ఏం తెచ్చిండు అని అంటారు. మేము తెచ్చిన జీవాలు చదువుకోండి, అది మనం అర్థమయ్యేటట్టు మీకు ఉంటే. కళ్ళుండి కబోదులు తిరిగి మాట్లాడటం అంటే సిగ్గు అనిపిస్తున్నది. ప్రజలు అసహించుకుంటారు. అసలు మిమ్మల్ని తిరస్కరించి పక్కకు చెత్తకుండా వారేసిన మీరు ఆ మాటలు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. అందులో ఒక్కడైనా సక్కమైన ఆయమని ఉన్నాడా? ఒకడు మూటలు మోస్తోడు, ఒకడు కబ్జాలు పెడతాడు. ఇప్పుడు పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు, ఏమి తెలియదు, ఏమి చెయ్యలేదు, మహిళలకు ఏం చేయలేదు, విజయోత్సవ సభ దేనికి అంటాడు. ఆ జీవోలు చదువుకున్నావు కదా, నువ్వు 4 కాలేజీలు నడుపుతున్నావు కదా, ఆ జీవోలలో చూడండి ఎన్ని కోట్లు ఇచ్చిండు. అసలు మీ జీవిత కాలం గవర్నమెంట్ ఒకవేళ ఉన్నా కానీ తెలియనండి ఫండ్ మనకి ఇస్తే మేము ఎలక్షన్ దానిలో పెట్టినామా? పాలిటెక్నిక్ది మాడవీధుల్ని పెట్టినామా? ఎయిర్పోర్ట్ ఇవి అని అంటే హన్మకొండ చౌరస్తాలా క్లియర్ గా చెప్పిండు. నేను వరంగల్లోకి గెలిపించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత గివి తెస్తా అని చెప్పి వాటికి శాంక్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చిన వాళ్ళ తిరిగి వదిలిపెట్టే ఇంకేమంటాడు? ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? మేము ఇచ్చిన డిఎస్సికి వాళ్ళకి ఇచ్చేసారు అని మాట్లాడుతున్నాడు. మీ ఆయంలో ప్రతిదీ 10 సార్లు ఇచ్చిన నోటిఫికేషన్స్, ఒక్క ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లేడు. ప్రతిదీ ఎవరితో కోర్టుల కేసు వేయించడం, క్యాన్సిల్ చేయడం. ఎంత ఇబ్బందులున్నా, ఎంత కష్టాలున్నా మేము ఇచ్చినాము అన్నట్టు ఉద్యోగాలను పట్టుకొచ్చి మేము తప్పించుకోవాలని కూడా ఎవరితో మీ తిరిగిన దొంగలు తిరిగా కేసులు వేయించి తప్పించుకోలేకపోదామా? వీళ్ళు చేసింది ఏంటిది? వీళ్ళకి వచ్చిన బాధ ఏంది? హైడ్రా తోటి కానీ, ఇంకేదే కానీ, మూసితో నదితోటి కానీ, ల్యాండ్ అక్విజిషన్ తో కానీ, వీళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు కాలేజీ ఉంటే ఇంకో 4 ఎకరాలు కలుపుకొని పోయినటువంటి వాళ్ళు వీళ్ళు. పొద్దుగా లేసే కబ్జాలు పెట్టి ఇది చేసుకొని పోయిన వాళ్ళు వీళ్ళు. ఇలా జైళ్ళలో పోతారు, ఇంకేటో పోతారు అని భయానికి అని మొత్తుకుంటున్నారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమో చెప్పండి. ఇప్పుడు సభ ప్రారంభమైతే అంటే 12 గంటలకు మమ్మల్ని నా జీవో ఇవ్వకపోతే అడుగుతారు. ఆ కార్పొరేషన్ కు మేము అందరం కలిసిపోయి బతిలాడి ఆ బిల్లులు చెల్లిస్తే, మీరు చేసిన పాపాలకు మేము ఆ బిల్లులు చెల్లిస్తున్నాం. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ తీయలే, ఆరోగ్యశ్రీ బిల్లు పేమెంట్లు చేయలే, కార్పొరేషన్ కాంట్రాక్టర్ బిల్లు చేయలే. ఏ కాంట్రాక్టర్ మీరు బిల్లులు చేయకపోవడం వల్లే కదా ఇవన్నీ ఆగినాయి. మీ పర్సంటేజ్లు కకృతి పడుతున్నాయి కదా ఇవన్నీ ఆగినాయి. ఇలా చుట్టుకున్న 5-6 నియోజకవర్గాలు వచ్చిన తర్వాత ఒకరిని కనుకరించిపోయి చూసిన కుటుంబాన్ని ఆదుకునే దాఖలు లేవు. కానీ దాని మీద ఏరకదిని రెచ్చగొట్టటమా? నిజంగా ఇవాళ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు. రాబోయే రోజులలో ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? మాకు ఇప్పుడు ఇన్ని చేయవలసిన అవసరం ఏముండే? మాకు ఇచ్చిన వాగ్దానానికి నిలబడి ఎలక్షన్ కోడ్ ఉన్న నడి చౌరస్తాలా ఆదేశిస్తున్నా. నేను ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మినిస్టర్ని.
డిపిఆర్ తయారు చేయండి అంటే 60% డిపిఆర్ తయారైంది. ఇంకా ఆ లెక్క ప్రకారమే 4,170 కోట్లు ఇచ్చిండ్రు. పూర్తి డిపిఆర్ తయారైతే ఇంకా అడిషనల్ గా 300-400 కోట్లు వస్తాయి, 3,000-4,000 కోట్లు. ఇప్పటికే కోమలో పోయి పిచ్చి ఏదో పరాక్ మాట్లాడుతాడు ఒక్కొక్కడు. అసలు ఏం మాట్లాడుతాడో వాళ్ళకు కూడా అర్థమైతే లేదు. అందులో ఒక రోతీరుగా మాట్లాడుకుంటా బూతులు మాట్లాడే స్థితి దిగజారిపోయింది. ఆఖరికి వాళ్ళే ఎగిలి నవ్వులు, వాళ్ళే మాట్లాడుకోవటాలు. మనం కరెక్ట్ ఆ ఎర్రగడ్డకు పోతాడు, బ్యాచ్ అవపడుతుంది. ఓడి ఇట్టిట్ అంటాడు, ఓడి ఇట్టిట్ అంటాడు, ఓడి ఇట్టిట్ అంటాడు. ఇదే బ్యాచ్ ఇది ఇక్కడ అవపడుతుంది. దీనికి సపరేట్ హాస్పిటల్ కట్టించే ఏర్పాటు మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాం. ఈ టీం అంతా ఈ అలీబాబా డజన్ ముఠాకు ఓ ప్రత్యేకంగా హాస్పిటల్ ఎంజిఎం ఇప్పుడు కొత్త కడుతుంది అంటుండగా దానికి వీళ్ళకి వార్డు కేటాయిస్తాం. టీబీ హాస్పిటల్ మా అక్క అంటాం, టీబీ హాస్పిటల్ కళ్యాణ్ ఒకటి ఏర్పాటు చేస్తాం తప్పకుండా. మీకు ఆ ఎకిల వేషాలు తీసుకుంటా ఒర్రుకుంటా అసలు మిమ్మల్ని తిరస్కరించే పక్కకు పెట్టిన అసలు మీ గురించి మాట్లాడడం కూడా మా స్థాయి కాదన్నది. అలా అసలు ముఠా ఉన్నది పావు ముఠా. ఉద్యోగాలు మొత్తం నిజంగా రేవంత్ రెడ్డి మంచి మాట చెప్పింది. ఏం కోల్పోయినామో ప్రజలు అనుకుంటారు అంటారు. ఏం కోల్పోయినా 4 పదవులు కోల్పోయిన మీ కుటుంబంలో అది కరెక్ట్. నిజంగా కూడా దాన్ని తట్టుకోలేకపోతాను. కాకపోతే ఒక్కటి తెలంగాణ ప్రజలకు, ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులకు, సోషల్ మీడియా టీంలకు అందరు కూడా వాళ్ళు లక్షల కోట్లు సంపాదించిన డబ్బుతోటి ఏదైనా చేయగలుగుతాము అనే ఒక దృహంకారంతో ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓ 4 ఛానళ్లు పెట్టుడు, ఓ 50 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుడు, నిజాన్ని అబద్ధంగా చిత్రీకరించడానికి ఓ పెద్ద టీము దొంగల ముఠ తయారై మీ పెద్ద ఛానళ్లలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు మాయమైపోయారు. 50,000 జీతం అంటే 1,00,000 ఇచ్చి తీసుకుపోతారు వాళ్ళని. ఆ దుకాణంలలో పెట్టేసి నిన్న కూడా సభలా నన్ను అడిగారు కొందరు, ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే డిస్టర్బ్ చేస్తానికి వచ్చే వాళ్ళు ఉన్నారంటే నేను చెప్పిన ఎక్కడ దొరుకుతారు అని అంటే వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేయడానికి ఉన్న కాడ 1-2 ఛానళ్ళు ఉంటాయి. అవి ఆ ఛానల్ ఏడుంటాయో అక్కడ మీరు కరెక్ట్ కవర్ చేస్తే ఆ దొంగలు దొరుకుతారని చెప్పిన. యూట్యూబ్ ఛానళ్ళు అవి పెట్టుకుని ఏంటంటే 2 తీసి టోపాలి, అది తీయాలి, ట్రోల్ చేయాలి. ఇట్లా దొంగలతో జాగ్రత్తగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల మీద ఉన్నది. మనం ఎన్ని చేసినా కళ్ళకు అవపడుతుంటే ఇదే ఇక్కడ డయాస్ మీద మాట్లాడిన వాళ్ళు ఎన్నిసార్లు మీతో మీటింగ్ పెట్టిన ప్రెస్ క్లబ్ లా ఈ ప్రమాణం ఆ ప్రమాణం అని చెప్పి ఇళ్ళ గురించి మాట్లాడలే. ఒక్కరోజు కనుకరించి టీం వర్క్ పోయి కూర్చొని చేద్దామని ఒక్కరోజు ఆలోచన చేసిండ్రా? ఇవేమి చేయకపోగా వచ్చినప్పుడల్లా 10 వాగ్దానాలు చేసి చారానా దావత్కు ఉన్నది కదా, రూపాయి దావత్కు మన చారానా దావత్కు 12 ఖర్చు పెట్టినట్టు వచ్చినప్పుడల్లా కూర్చొని మొత్తం ఖర్చులన్నీ పెట్టించి అభిప్రాయం ఊమంటే కూడా సొమ్మె వాడింది. దాంట్లో కూడా మళ్ళీ ఆడికెళ్ళి తీసుకొచ్చేది పెట్టినట్టు, భద్రకాళ పని డెవలప్ ఏం చేసినాం అక్కడికే తెచ్చి పెట్టినట్టు, లేకపోతే సీఎం ఏదో జీవో ఇచ్చి ఫండ్ తెచ్చినట్టు మన సొమ్మును మనకి కూడా తీసుకపోయాడ పెట్టించింది. దానికి వాళ్ళ రూపురేఖలు మాట్లాడుతుంటారు చేసినట్టు. నిజంగా ఒడియాలి వాళ్ళు కట్టిన దానికి వేసినామని చెప్తుంటే నాకు కూడా 1-2 సార్లు చెప్తే అర్థం ఉన్నది. కానీ ఊకే చెప్పాలంటే కూడా అందరు సాక్ష్యం అసలు మరి వాళ్ళకి సిగ్గెట్ అనిపిస్తలేదు. ఇంతమంది సమక్షంలో ఇన్ని జీవోలు ఎన్నడన్నా జీవో ఇచ్చిన వాళ్ళు ఇన్ని జీవోలు ఇచ్చినాం, ఇన్ని వాళ్ళ మీ సమక్షంలో మీడియా సమక్షంలో సాటుకు పోయి కూడా కొట్టుకున్నాం, లేదా సాటు వాళ్ళు కట్టిందో తీసుకుపోయి మీరు రంగులే చేసిందో కాదు. మీ అందరు సాక్షిగానే ప్రెస్ మీట్ పెట్టే చేస్తున్నాం కదా. అయినా ఏ విధంగా అందరూ కొడతారో వీళ్ళ ధైర్యం ఏందో నాకు అర్థమైతే లేదు. మరి ఒక్క వరంగల్ వెస్ట్కో లేకపోతే వరంగల్ ఈస్ట్కో కాకుండా ఉమ్మడి జిల్లాకు ఇన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రాలే. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని నిధులు ధైర్యం తీసుకొచ్చి ఇంకా ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంటే, అభినందించుకుంటూ పోయి ఈ మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. వీళ్ళని ప్రజలు క్షమించరు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ద్రోహులని, తెలంగాణ ద్రోహులని, వరంగల్ జిల్లా అభివృద్ధి ద్రోహులని తప్పకుండా ప్రజలు తరిమి కొడతారని నమ్మకం అయితే నాకు ఉన్నది. ఇలానే పిచ్చిగా మాట్లాడుకుంటూ పోతుంటే పర్కాల్ వర్ధనపేట వాళ్ళు చెప్తారు. వినండి, పర్కాల్ గారు శాసనసభ్యులు ప్రకాశ్ అన్న మీరు. అది ఒక విజయోత్సవ సభని కాదు, వరంగల్ జిల్లా అభివృద్ధి సభ కూడా. ఎందుకంటే దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల ముందు
కూడా అన్ని వేల కోట్లు తీసుకొచ్చిన దాఖలాలు ఏం లేవు. రానున్న 20-30 ఏళ్లలో కూడా ఒకటేసారి ఒక సంవత్సరం లోపు 5,500 కోట్లు మన కోసము ముఖ్యమంత్రి గారు వరంగల్ కోసము జియోల రూపంలో ఇవ్వడం జరిగింది. అట్లాంటిది ఇక ముందు కూడా అంత తక్కువ టైంలో రాకపోవచ్చు. అట్లాంటి మంచి సభని ఉద్దేశించి మేమందరం కూడా జన సమీకరణ కానీ ప్రజలు స్వచ్ఛందంగా రావడం కానీ అన్ని 1,00,000 నుంచి ప్రజలు వచ్చినారు. అందులో ముఖ్యంగా మహిళల సదస్సు అన్నట్టుగానే మహిళల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నేను నిన్న చెప్పిన ప్రెస్ మీట్లో మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పినట్టుగానే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు మా సభ అయిపోయినాక అన్నట్టే 100% అదే పని చేసినారు. నిజంగా కూడా వాళ్ళకి మాట్లాడడానికి టాపిక్స్ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, ప్రతి దాంట్లో కాళోజీ కళాక్షేత్రం గురించి కొంత డబ్బు మిగిలింది కట్టలేకపోయినామంటారు. మరి ఆ కొంత ఎంత అన్నది ఇప్పుడు మన ఎమ్మెల్యేలు చెప్పినారు. మీరు 20 కోట్లు ఖర్చు పెడితే ఇంకొక 45 కోట్లు ప్లస్ మొత్తం కలిపితే 95 కోట్లు కళాక్షేత్రానికి. ప్రతి దాంట్లో కూడా కొంచెం కొంచెం చేసి ఆపేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీరు సర్పంచ్లకు బిల్లులు ఇచ్చినారా లేకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినారా అని. ఆ పనులన్నీ మీ హయాంలో జరిగినాయి కదా, మరి ఆ టైంలో మీరెందుకు ఇవ్వలేకపోయిండ్రు? అసలు ముఖ్యంగా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఈ 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిండ్రు, ఒక నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయిండ్రు, 3 ఎకరాలు ఇవ్వలేకపోయిన దళితులకి. మొట్టమొదటి హామీ ఏదైతే దళిత ముఖ్యమంత్రి అన్నారో అక్కడి నుంచే వాళ్ళ ఫెయిల్యూర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచే మాటకు తప్పడం వాళ్ళకి అలవాటైపోయింది. కానీ ఒక పార్టీలకు అతీతంగా చూసుకున్నట్టయితే వరంగల్ ప్రజలుగా వాళ్ళు కూడా వరంగల్కి ఇన్ని అభివృద్ధి పనుల కోసం విడుదలైన నిధులని అభినందించాల్సింది పోయి అసలు పార్టీలకు అతీతంగా అభినందించాల్సిన విషయం ఇది. అయినా కూడా ఏమాత్రం కూడా ఆ సంతోషం ఎక్కడ కనబడలే వాళ్ళకి. ఎందుకంటే ఈ హయాంలోనే కాదు, నెక్స్ట్ 2029లో కూడా మేము చేసే అభివృద్ధి పనులకి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న భయం పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యేలు ప్రతిదీ కూడా చాలా వివరించినారు, ఏ నియోజకవర్గంలో ఏమేమైందని. నేను కూడా ఒక 10 జియోలు విత్ ఫండ్ ఎంతెంత రిలీజ్ చేసినారో చెప్పగలను. అంత గొప్పగా మాకు జియోలు రిలీజ్ అయినాయి. ఆల్మోస్ట్ మేము ప్రెస్ మీట్ పెట్టిపోయినాక మళ్ళీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసము, తర్వాత మాస్టర్ ప్లాన్ అప్రూవల్, తర్వాత స్మార్ట్ సిటీ కోసము దాదాపు 4,000 కోట్లు ఇష్యూ అంటే అనౌన్స్ చేస్తూ ఒక జియో ఇష్యూ చేసినారు. అది మేము ప్రెస్ మీట్లో చెప్పలేకపోయినామే అని ఫీల్ అయినాం. కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి అసలు ఎక్కడెక్కడ ప్రతి చోట ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మన వరంగల్ బేస్ కు సంబంధించి ఇన్ని రోజులు కాజ్పేట్ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయింది, ఆ చిన్న బిట్ ఎందుకు ఆగిపోయింది ఇన్ని సంవత్సరాల పాటు? మీరు ఏ రోజు కూడా ప్రజల సౌకర్యార్థం ఏ పని పూర్తి చేయలేదు. ఏదో లాస్ట్ మినిట్ లో ప్రతి చోట శిలాఫలకాలు వేసి దాదాపు 2023లో 23 సంవత్సరం లాస్ట్ లో నవంబర్లో ఎప్పుడైతే ఇంకా 2 రోజులలో కోడ్ వస్తుందనగా అనేక వందల శిలాఫలకాలు వేసిపోయినారు, పని మాత్రం ఏం జరగలేదు. కానీ ఇప్పుడు మేము వచ్చి ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా టెక్స్టైల్ పార్క్, తర్వాత వాళ్ళకి అనుకూలంగా అక్కడ భూ నిర్వాసితులకు ఇల్లు ఇవ్వడం 863 మందికి, అట్లాగే నాలా కోసము దాదాపు 160 కోట్లు రిలీజ్ చేయడము, తర్వాత స్టేషన్ గన్పూర్ లో దాదాపు 120 కోట్లతోటి అభివృద్ధి పనులకి జియోలు రిలీజ్ అవ్వడము, తర్వాత ప్రతిదీ మాడవీధులకి కానీ ఏది చూసుకున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మా సీఎం గారు నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా అనౌన్స్మెంట్ ఇచ్చారో దానికి అనుగుణంగా అందరికీ అనిపిస్తుంది నిజంగా ఇవి అమలు అవుతాయా, ఎంత టైం పడుతుంది అని. అట్లా మా సీఎం మన సీఎం చాలా మొండోడు, ధైర్యవంతుడు. అభివృద్ధి అంటే కేవలం బీఆర్ఎస్ కాలంలో ఉన్నట్టు సిరిసిల్ల అభివృద్ధి, సిద్దిపేట అభివృద్ధి, ఎర్రవెల్లి అభివృద్ధి కానట్టు ఇక్కడ మనకేంది ఆయన జిల్లా కాదు, ఆయన నియోజకవర్గం కాదు, అయినా కూడా వరంగల్కి దాదాపు 5,500 కోట్లు మంజూరు చేసినాడు సంవత్సరం తిరగకుండానే. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు మన సీఎం గారు ఎంత క్లారిటీతో ఉన్నారు. వరంగల్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చాలా నిర్లక్ష్యం
నిర్లక్ష్యానికి గురైంది. ఎన్నో ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ఉంది, హెరిటేజ్ ఉంది, ఇట్లా ఎయిర్పోర్ట్ మనందరి కళ అది ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కి కూడా అడ్డంకులు తెలివి రేపో మాపో బీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అందులో ఎక్కిపోతారు ఫ్లైట్ లో, అయినా కూడా దాన్ని అభినందించడానికి మనసు రావట్లేదు.